రాధా మనోహర్ దాస్ హిందుత్వవాది, మతవాది, మానవతావాది, ధర్మరక్షణ కోసం అని మానవతావాది. మానవతావాది. మన ప్రయారిటీ హ్యుమానిటీ. రాధా మనోహర్ దాస్ ఎవరు, ఎక్కడ పుట్టారు, ఏంటి మీ చరిత్ర అంటే ఏం చెప్తారు? నేను మామూలు వాడిని. దాంట్లో మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు గురుగారు? చాలా ఇంటర్వ్యూలో నేను కూడా ఎక్కడ తెలుసుకోలేకపోయాను మీ గురించి. పెద్ద విషయం ఉంది. మా అమ్మ ఇప్పుడు ఆవిడ కూడా అడిగారు. కొందరు ఈస్ట్ గోదావరి అంటారు, కొందరేమో అదేదో పల్నాడులో అంటారు, ఇంకొందరేమో భీమవరం అంటారు. ఇందాక మీ వీడియోలో వింటుంటే అరే నువ్వు భీమవరమే కదా అంటున్నా. మీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మన యొక్క పుట్టడం అనేది మన చేతిలో లేని పని, చావడం కూడా మన చేతిలో లేని పని, కానీ సార్థకం చేసుకోవడం మన చేతిలో పని కదా. మీకు ఉదాహరణ ఇస్తాను. ఉదాహరణ ఏమిటంటే, నేను మా అమ్మ వాళ్ళకి మూడో సంతానాన్ని. ఓకే, నేను 17 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో, అంటే 14 ఏళ్ల వయసుకి ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకు ప్రభావం ఉండడం, అలా నేను 17 ఏళ్ల వయసులో ఇంట్లోంచి వెళ్ళిపోయాను. ఆ టైంలోనే ఈ అయోధ్య రామ జన్మభూమి ఉద్యమం కరసేవకు వెళ్ళాను. మా అదృష్టం ఆ బానిస కట్టడం కూలిపోవడం అది చూసాం. ఈ చేతులతో అక్కడ తాత్కాలిక రామ మందిరాన్ని ఇటుకలు పేర్చాం. తర్వాత కాలంలో 97లో శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు ఇస్కాన్ బుక్స్లో ఒక ముఖ్యమైన పుస్తకం ఆత్మసాక్షాత్కార శాస్త్రం. ఆ పుస్తకాన్ని చదవడం, ఆ చదివిన తర్వాత మనస్సు ఇది కాదు, మనం ఇంకా ఈ ప్రపంచంలో ఏదో ఉందనుకుంటున్నాం కాదు, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి. ఆ తర్వాత ఇస్కాన్లో జాయిన్ అయిపోయాం 2000. ఎక్కడ పుట్టారు స్వామి? మీ ఊరు ఎక్కడ? తిరుపతి. సో అలా 97లో జాయిన్ అయిన నేను 2004 వరకు అక్కడే ఉన్నాను. సో ఇస్కాన్ సర్వీస్, అక్కడ గుళ్ళో ఏ సేవ ఉంటే ఆ సేవ చేసేవాళ్ళం. అయితే మాకు భగవంతుడు ఒక్కొక్కరికి ఒక ఎబిలిటీ ఉంటుంది కదా. సో వాక్ శక్తి ఉండడం వల్ల ఈ బుక్స్ స్టాల్స్ ఉండేవి. అవి తిరుమలలో, గోవిందస్వామి టెంపుల్లో, పద్మావతి టెంపుల్లో, ఇలా ఒక్కో టెంపుల్లో నేను ఒక్కో చోట ఎప్పుడు ఎక్కడ పెద్దవాళ్ళు గురువుగారు చెప్పిన చోట అక్కడ సేవ చేసేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో నా భావాల వలన వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా. సో అందువల్ల నేను నా తీర్థయాత్ర నేను చేస్తూ, నా వాక్కుకి అడ్డం లేకుండా నా ప్రయాణం నేను చేస్తాను. ఇప్పుడు నేను కొందరివాణ్ణి కాదు, అందరివాణ్ణి. నేను ఒక సంస్థకో ఒక ఊరికో సంబంధించిన వాడిని కాదు, నేను అందరివాణ్ణి. ఇప్పుడు నా దగ్గరికి మొన్న ఒక ముస్లిం వచ్చి, సార్ నేను యూనివర్సిటీ టాపర్ని, నేను చెప్తే మీరు వింటున్నారు, కానీ మా వాళ్ళు నా మాట వినరు, క్వశ్చన్ చేస్తే నువ్వు చెప్పే అంతవాడిగా నువ్వు అంటారు. ఈ వినడం అనే లక్షణం, ప్రశ్నించడం, ఇది చాలా అవసరం కదండి అన్నాడు. నేను చెప్పలేను సార్, అందుకని కొన్ని ఫోటోలు అవి పంపించారు. అవి ఏమిటంటే, ఆ మక్కా లోపల ఒక బ్లాక్ ఉంటుంది కదా, ఆ లోపల 3 పొడుగైన కర్రలు ఉంటాయి. అవి బ్రహ్మ విష్ణు శివుడికి ప్రతీకగా ఆయన చెప్పింది. ఓకే, వీళ్ళందరూ వెళ్ళి మొక్కుతారు కదా, దాన్ని మొక్కుతారు. అలాగే వాళ్ళంతా గుండు కొట్టుకుంటారు, వాళ్ళంతా తెల్లబట్టలు వేస్తారు, దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. విరుద్ధం కదా వాళ్ళకి. ఇవన్నీ ఎక్కడవి? ఇవన్నీ పాప అతను అడిగితే అతనికి ఎవరు చెప్పట్లే. నన్ను అడిగాడు, ఎనాలిసిస్ చేశానండి ఇవన్నీ అని చెప్పి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ప్రపంచం అంతా, అంటే ఒక చిన్న పాట చెప్తే మీకు అర్థమవుతుంది. ఆదిశంకరు నిశంకారావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం, సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది, ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో.
ఇదంతా ఎందుకు చెప్పంటే ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళినా మనకు సంబంధించినటువంటి ఎవిడెన్స్లే ఉంటాయి. ఎక్కడో ఈజిప్ట్లో తవ్వితే ఆర్కియాలజీ వాళ్ళకి 8,000 సంవత్సరాల క్రితం సూర్యదేవాలయం బయటపడింది. మన సొంతం కాదు కదా, ఇవన్నీ న్యూస్లో వచ్చినవే కదా. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధ విగ్రహం, దాన్ని బదలగొడేశారు. అది డిటోనేటర్లో ఏవో పెట్టి మరి. అంటే అసలు ఒక విగ్రహాన్ని చూస్తే అంతగా ద్వేషించే అంత బుద్ధి ఎందుకు వచ్చింది? కనీసం అన్వేషించడం కూడా ఇష్టం లేదు. అన్వేషణ లేదుగా. మన ఇప్పుడు సద్గురు జగ్గి వాసుదేవ్ ఉన్నారు కదా, వారిని మొన్న కలికి నాగాశ్విన్ ఆ అబ్బాయి వెళ్ళి, స్వామీజీ ఇలా 33 కోట్ల దేవతలు అది ఇది మన మతం ఏం చెప్తుంది క్వశ్చన్ అడిగాడు. అని చెప్పారు, దిస్ ఈజ్ నాట్ అవర్ ల్యాండ్, ఈజ్ నాట్ రిలీజియస్ ల్యాండ్, అవర్ ల్యాండ్ ఈజ్ సీకర్స్ ల్యాండ్. అన్వేషకుల భూమి ఇది. ఒక పద్యం చెప్తే మీకు అర్థం. యం వైదికా మంత్ర దృశపురాణ ఇంద్రం యమం మాత రిష్వానమాహు వేదాంతినో అనిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి. అంటే ఏమిటి? శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైన సత్శ్రీ అకాలేతి చ సిక్క సన్. ఏమిటి అర్థం చెప్పాలిగా? యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి. నిన్ను శివుడు అని కొందరంటారు, విష్ణువు అని కొందరంటారు, శక్తి అని కొందరంటారు, బుద్ధ అని కొందరంటారు, అర్హన్ అని సిక్కులు అంటారు. ఎవరెన్ని విధములుగా పిలిచను అద్వితీయుడైన పరమాత్మ నీ ఒక్కడవే. ఇక్కడ ఎడారి మతాలకి మనకి ఎక్కడ క్లాష్ వస్తుందంటే, దేవుడు ఒక్కడే అని వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్తున్నాం. కానీ ఆ దైవాన్ని చాలా పేర్లతో పిలవచ్చు అంటాం మనం. ఏమండి, ఇప్పుడు మీకు వంకాయ కూర ఇష్టమేనా? వాడికి ఇష్టం లేదు. ఇప్పుడు మెరట్టుని తినాల్సిందే నా శాసనం, లేకపోతే నీతో ఎత్తాను ఆసనం అంటే ఎలా సార్? అది నీకు ఇష్టమైనంత మాత్రం నాడు వంకాయ కూర ఎందుకు తినాలి సార్? అన్యాయంగాను. అలా దైవం చాలా పేర్లతో పిలవచ్చు. మనం భగవంతుణ్ణి నిద్రపుచ్చుతాం, నిద్రలేపుతాం. అంటే ఏంటి? వీఆర్ సీయింగ్ యాజ్ ఏ ఫాదర్, యాజ్ ఏ సన్. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. మహేంద్ర నిద్రపోతాడు గురుగారు. కాదు, ఇది పూర్తి చేస్తా. మొన్న కదిరి కృష్ణ అనే చదువుకున్నటువంటి అజ్ఞాని ఏమన్నాడు, వీళ్ళ దేవుడు లేదంటే లేస్తాడు, పడుకుంటాడు అంటే ఇక్కడ మనకి భావన ఉంది. త్యాగరాజ స్వామి వారికి ఆ భావన ఉంది, ఉదాత్తమైన భావన. ఆరగింపవే వెన్నపాలరగింపవే సారమైన గణ వెన్నపాలరగింపవే. మీరు చూడండి, వెన్నపాలు ఆరగింపవే. ఒక అరటిపండుతో కూడిన వెన్నతో కూడిన పాలు ఆరగింపవే. అంటే పండు ప్రకృతి, పాలు ప్రకృతి. అక్కడ పాలు లేవు, పాపాలు తప్ప. రక్తం 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 రక్త మతాలు, రక్త పిశాచ మతాలు. ఇక్కడ పాలు, కృష్ణుడు పాలు. కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో కొండగొడుగుగా గోగులగాచిన కొండొక శిశువుకు గొబ్బిల్లో. అమ్మ ఆవు ఆరోగ్యం, ఆవు మాతృత్వానికి ప్రతీక, ఆవు ఆరోగ్యానికి ప్రతీక, గొర్రె బుర్ర తక్కువ దానికి ప్రతీక. పోనీ ఆవు కృష్ణుడు వెనకాల ఉంటుంది, కృష్ణుడు భక్తులు ఎవరు ఆవును తినరు. వీళ్ళు తాను గొర్రె అని చెప్పుకున్నాడు వాళ్ళ గాడ్డు. నేను వచ్చింది గొర్రెలను ఎత్తగడానికి అని చెప్పుకున్నాడు.
గొర్రె బలి అవ్వాలని చెప్పాడు, వేసారు, ఓకే. తనే గొర్రె అన్నాడు, గొర్రెల కోసం వచ్చాడన్నాడు, వీళ్ళు గొర్రెలు తినేస్తారు. సో మీ క్వశ్చన్ ఓకేనా? లాస్ట్. ఇస్కాన్ గురించి చాలా గొప్పగా వింటూ ఉంటాం. రాధా మనోహర్ దాస్ అనగానే మీ బట్టలు మీ అవహేళన చేసి మాట్లాడుతుంటారు, మీ అవతారం గురించి సో కాల్డ్ పీపుల్, మన వాళ్ళు కాదు. బట్ వాట్ ఈస్ ఇస్కాన్ అనే గొప్పతనం గురించి, దాని గురించి ఉన్న చరిత్ర గురించి కానీ చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? ప్రపంచంలో ఈ రోజున ఎంత సనాతన ధర్మం వ్యాప్తి చెందిందంటే అది ఇస్కాన్. ఇంకా చాలామంది ఉన్నారు ఇత పూర్వం ఇప్పుడు, కానీ ఎలా అవతరించింది అసలు ఇస్కాన్? అంటే మా పెద్ద స్వామివారి ప్రభుపాదులు వారు కలకత్తాలో పుట్టారు 1896. ఓకే, వారికి 26 ఏళ్ళు ఉన్నప్పుడు, ఇది మ్యారీడ్ అప్పటికి, శిల ప్రభుపాదులు వారు అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదులు వారు, ఆయనకి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉండేది. ఎవరో ఫ్రెండ్ వచ్చి అవన్నీ వారే చెప్పారు, ఆత్మ సాక్షాత్కార శాస్త్రం పుస్తకంలో. వారే ఒక స్వామీజీ వచ్చారు, రా అని పిలిచారట. ఈ రోజుల్లో నేను నమ్మను అన్నారట. నువ్వు ఒకసారి రా, ఇప్పుడు నచ్చకపోతే మానేది కానీ అన్నట్టు. ప్రభుపాదులు వారు ఇస్కాన్ పెట్టాక ఆ రోజు ఆ స్నేహితుడు నన్ను బలవంతంగా తీసుకెళ్ళబట్టి మా గురువుగారు మాకు అనుగ్రహించారు, లేకపోతే ఈ జీవితం అలా అయిపోయి ఉండేది, వారి యొక్క అనుగ్రహం ఇదంతా అని చెప్తారు. అలా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చాలా గ్రేట్, హైలీ ఎడ్యుకేటెడ్. వారి ఇంగ్లీష్ ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకోలేంత స్ట్రాంగ్ ఇంగ్లీష్. ఇవాళ ఉదయం కూడా ఆయన పుస్తకం చదివాం మేము. వారు చెప్పారు, అభయ్, అంటే వారి పేరు అభయచరణ అరవింద, అభయ్ యు ఆర్ స్పీకింగ్ వెరీ గుడ్ ఇంగ్లీష్, వై డోంట్ యూ గో టు దిస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అండ్ ఎడ్యుకేట్ అబౌట్ అవర్ కృష్ణ కాన్షియస్నెస్ అన్నారట. ఇంత చెప్తే మనం ఏం చేస్తాం, పిల్లలు వ్యాపారం అనుకున్నారట. కానీ గురువుగారు చెప్తారు, అప్పుడప్పుడు వెళ్ళడం కలవడం, ఏదో ఏదైనా ఎడిటింగ్లు పుస్తకం రాయమంటే రాయడం, ఏదో అలా. ఆయనకి అసలు మనం ఏం చేస్తాం కుటుంబం అనుకున్నాను నేను. అలాగే జీవితం అయిపోయింది, 56 ఏళ్ళు ఎంతో వచ్చింది. అయితే ఎప్పుడైనా భాగవతంలో ఏం చెప్పారంటే, కృష్ణ భగవాన్ చెప్తాడు, నాకు ఎవరైనా ఇష్టమైతే వారి సంపదలన్నీ లాక్కుంటాను అన్నాడు. రివర్స్ కదా 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 మనం అనుకుంటాం అన్నీ ఇస్తే దేవుడని, లాక్కోవడం కూడా దేవుడే. అదే చెప్తాడు స్వామి భగవద్గీతలో చెప్తాడు, ఏమంటే సర్వమృత్యు హరశ్చాహం అంటాడు, నేను మృత్యు రూపంలో వస్తా, అన్నీ తీసుకుంటానంటాడు. సరే, మనం లాజికల్ నాన్న. ఇప్పుడు ఇందాక వేరే ఇంటర్వ్యూలో ఏదో అడిగితే చెప్పాను, ఈ టచ్ గడ్డ పగిలిపోను, కలవరాయలు, అగరబత్తులు, కచ్చీఫ్లు, ఇదంతా ఏంటి చీటింగ్ ప్రాసెస్ కదా. ఇస్కాన్లో ఇప్పుడు అది వద్దు. కాదు కదా, నేను ఎందుకు చెప్పానంటే ఆ టాపిక్ ఇక్కడ మనకి చావు గురించే టాపిక్ ఉంటుంది. భగవద్గీత దేని గురించి మొదలైంది? చావు, జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఈ 4 తప్పదు, పుట్టావా చేస్తావు, ముసలితనం, రోగం తప్పదు. కాబట్టి రోగంతో బిజినెస్ చేయొద్దు. రోగాలు తగ్గిపోతాయి, నువ్వు కృష్ణుడు ప్రార్థన చేస్తే, కృష్ణుడు మంత్రం జపం ఇవి చెప్పం మనం. సో ఇవి తప్పదు, యూ హ్యావ్ టు డై, యూ హ్యావ్ టు ఫేస్ దిస్ అని చెప్తారు. సో ప్రభుపాదుల వారు ఈ ఫిలాసఫీనే భాగవతంలో ఉన్నది, భగవద్గీతలో ఉన్నదాన్నే ప్రపంచానికి ఇచ్చారు. రియలిస్టిక్గా ఉండండి, రియలిస్టిక్గా ఉండండి. ఇలా శరీరం కోసం మోసపోవద్దు, మోసం చేయొద్దు. ఇది ఉండదు. ఐస్ క్రీమ్ తిన్నా కరుగుద్ది, తినకపోయినా కరుగుద్ది. ఇది కూడా అంటే జరిగిపోద్ది, పక్కెళ్ళిపోద్ది. ప్రభుపాదుల వారు అలా 56 ఏళ్ళు వచ్చిన సమయంలో వారు అప్పటికి భాగవతం 3 స్కందాలు చేత్తో రాశారు. కానీ ఏదో విధంగా మరి లోకానికి మేలు జరగాలంటే భగవంతుడు ఏం చేస్తాడు, ఏదో ఇన్సిడెంట్ కావాలిగా, టర్నింగ్ రావాలి కదా. నాకు వారి పుస్తకం చదివితే టర్నింగ్ వచ్చింది, కొందరికి నా ఇంటర్వ్యూ చూస్తే బర్నింగ్ వస్తుంది. సో ఆయన పుస్తకాలు చేతితో రాసిన మ్యాన్స్క్రిప్ట్ అలమార్లో పెట్టి వెళ్ళారు. వచ్చేసరికి లేవు. ఎవరిని అడుగుతారు, వాట్ హ్యాపెండ్ అన్నారు. ఇందాక టీలో బిస్కెట్లకి ఏమి లేవని పొయ్యిలో పెట్టేసాను. టీలో బిస్కెట్ల కింద బుక్స్ ఇస్తారు కదా బిస్కెట్లు, కేజీలకు అమ్మేసాడు. ఆవిడ అమ్మేసింది.
ఈయన అడిగారు, అసలు నీకు నేను ముఖ్యమా బిస్కెట్లు ముఖ్యమా? ఆవిడ బిస్కెట్లే చెప్పింది. భగవద్ రామానుజుల వారి భార్య కూడా ఇలాంటి పెడసరం సమాధానంలే. అలా జరగకపోతే వీళ్ళు బయటికి ఎలా వస్తారు? లోకానికి మేలు ఎలా జరుగుతుంది? ఏదో ఒక యూటర్న్ కావాలి. టర్న్ రావుగా. సో ఆవిడ అలా అంది. ఓకే, భగవంతుడు ఇంక ఇల్లు వదిలేరా అని చెప్పడానికి నాకు ఇది ఇచ్చాడు అని వారు బృందావనం వెళ్ళి అక్కడ కూర్చుని భాగవతం రాయడం ప్రారంభించారు, మధుకరి చేస్తూ. అలా వారికి 69 ఏళ్ళు వచ్చాక సుమతి మొరార్జీ అనే ఒక గొప్ప ఒక ఏమంటారు ఈ స్టీమర్స్ ఓడలు ఉంటాయిగా, షిప్స్, ఆ కంపెనీ ఓనర్ ఆవిడని సింధియా స్టీమర్స్ ఏదో ఉంది, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని అడిగారు, నేను ఎలా వెళ్ళాలి? మా గురువుగారు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నాకు ఒక మాట చెప్పారు అన్నారు. ఇస్కాన్ సక్సెస్ అయిన తర్వాత ఆవిడ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చారు. ఐ టోల్డ్ స్వామీజీ, యు ఆర్ టూ ఓల్డ్, వై ఆర్ గోయింగ్ దేర్, దిస్ కోల్డ్ కంట్రీ, యు ఆర్ గోయింగ్ దేర్ టు డై అని నేను చెప్పాను. బట్ స్టిల్ నో, ఐ హ్యావ్ టు ఒబే మై గురూస్ ఆర్డర్ అన్నారు. ఓకే, ఐ గివ్ పర్మిషన్. అలా 40 రోజులు ఆయన జలదూత అనే వాడిలో అమెరికా వెళ్ళారు. అలా వెళ్ళి మధ్యలో 2 సార్లు హార్ట్ అటాక్ వస్తే కృష్ణుడికే మొక్కి అక్కడ దిగి ఒక కవిత రాశారు బెంగాల్లో. దాన్ని ఇంగ్లీష్లో కొట్టండి, మార్కినే భాగవత ధర్మ. ఏం అర్థం కాదు కానీ చాలా గొప్ప భావన ఉంటుంది అందులో. మీనింగ్ చదవాలి, బెంగాలీ మనకు అర్థం కాకపోయినా చాలా అద్భుతమైన మీనింగు. అందులో ఒక లైన్, ఓ లార్డ్, ఆల్ ద వే యు బ్రాట్ మీ హియర్, ఐ డోంట్ నో వాట్ టు డూ, బట్ ఇఫ్ యు మేక్ మీ టు స్పీక్, ఐ విల్ స్పీక్, సో దట్ మై వర్డ్స్ విల్ పెనెట్రేట్ దేర్ హార్ట్స్. ఆయన మీద ఆధారపడి చెప్పారు. అక్కడ కారు షెడ్యూల్లో, పార్కుల్లో అలా అలా ఉండి నెమ్మదిగా భజన చేస్తే ఆ పిల్లలు వచ్చారు. ఆ పిల్లల ద్వారా ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళారు. 26 పార్క్ ఎవెన్యూ ఏదో ఉంది. అలా ఒక రూము అలా 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 108 దేవస్థానాలు వారు ఉన్నప్పుడే కట్టేశారు 10 ఏళ్లలో. ఆ వయసులో కూడా స్టార్ట్ చేసింది 70లో. మీకు షార్ట్గా చెప్తాను, 1922లో వాళ్ళ గురుగారిని కలిశారు, 33లో ఇనిషియేషన్ దీక్ష తీసుకున్నారు, 44లో బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్ స్టార్ట్ చేశారు, 66లో ఇస్కాన్ మొదలుపెట్టారు, 77లో ఇంటికి వెళ్ళిపోయారు. బ్రీఫ్గా ప్రభుపాదుల వారు. అందుకే నేను ప్రభుపాద వారి గురించి ఏం చెప్తాను అంటే, ప్రభుపాద్ ఈజ్ ఓల్డ్ మ్యాన్, నో ఈజ్ గోల్డ్ మ్యాన్, నో ఈజ్ గోల్డ్ మైండ్. అలా 108 దేవస్థానాలు వారు ఉన్నప్పుడే కట్టారు. అందులో ఒక పెద్ద బ్యూటిఫుల్ టెంపుల్ వచ్చి అమెరికాలో ఉంది, దాని పేరు వెస్ట్ వర్జీనియాలో ద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్. ప్రభుపాద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్. అది నేల తప్ప అంత బంగారం. అమెరికా తాజ్ అంటారు దాన్ని. సో అది కొండల మధ్య వెస్ట్ వర్జీనియాలో ఉంటుంది. ఇప్పుడు ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్ మాయాపూర్, బెంగాల్. గురుగారు, ఇస్కాన్ అనే ఒక సంస్థ దగ్గర అత్యధిక డబ్బులు, ఆభరణాలు ఉన్నాయి అని చెప్తుంటారు, నిజమా? ఆభరణాలు ఉండవు, డబ్బు అత్యధికంగా ఉంటుంది అని అంటారు. ఆభరణాలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే, ప్రభుపాదుల వారు కలి పురుషుడు ఎక్కడ ఉంటాడో భాగవతంలో చెప్పారు, బంగారంలో ఉంటాడు. ఆయన అడిగాడు భాగవతంలో పరీక్షిత్ మహారాజ్. అందుకని ఇస్కాన్లో పెట్టే నగలు బంగారాన్ని పెట్టరు, ఎక్కడో కొండొకచో 1-2 తప్ప చాలా భగవంతుని అందంగా అలంకరిస్తారు తప్ప. ఇస్కాన్ వారి దగ్గర ఇంత డబ్బు ఎక్కడదంటే ఏం చెప్తారు స్వామి? నో చారిటీస్ అంత వస్తాయా లేకపోతే? ఒకవేనండి, ఇస్కాన్ ఇండివిజువల్గా ఏ టెంపుల్కి ఆ టెంపులే. ఇస్కాన్ ఈజ్ వన్ ఆర్గనైజేషన్ వేలో, బట్ ఇస్కాన్ టెంపుల్ దేనికదే ఇండివిజువల్ టెంపుల్. డిపెండ్ ఆన్ అక్కడ ఉండేటువంటి వారి యొక్క ఎఫిషియన్సీని బట్టి ఆ టెంపుల్ గ్రో ఉంటుంది. ఉదాహరణకి తిరుపతి మన ఆంధ్ర తెలంగాణలో పెద్ద టెంపుల్ ఇస్కాన్. అలా బాంబే ఇండియాలో ఒక రిచెస్ట్ టెంపుల్, అలాగే ఢిల్లీ, అలాగే అహ్మదాబాద్, ఇంకా మాయాపూర్ ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్, ఇంకా వేరే దేశాల్లో చాలా ఉన్నాయి. ఇదంతా భక్తులు వారికి ఉండే భక్తి వలన వారు భగవంతుడికి ఏం చేయగలను అని వారు చేసిన ఎఫర్ట్స్. ఇప్పుడు పోలాండ్లో ఎక్కడో ఒక ఫామ్ ఉంది, అది ఒక 300 ఎకరాలు. మనకి ఇక్కడ బృందావనం ఎలాగా ఆల్మోస్ట్ రెప్లికా అది.
శివరాజస్వామి అని ఆయన ఫారినరే, ఆయన డెవలప్ చేశారు. అలాగే తాల్వన్, న్యూ బృందావన్, న్యూ జగన్నాథపురి, ఇవన్నీ ఒక్కొక్క 200, 300, 400 ఎకరాలు, 1000 ఎకరాల్లో వాళ్ళ ఒక ఫార్మ్ కమిటీ, అదొక స్పిరిచువల్ ల్యాండ్. ఇస్కాన్ యొక్క ప్రధాన మోటో ఆశయం ఏమన్నా ఉంది అని అంటే అది ఆలయాలు కట్టుకుంటూ పోవడం, ధర్మరక్షణ, అసలు కాదు, మత ప్రచారమా? అసలు కాదు. అసలు ప్రభుపాదుల వారు గురువు గారు చెప్పారు, ఇన్ కలియుగ కన్స్ట్రక్షన్ మీన్స్ కన్స్ట్రక్ట్ ఏ పర్సన్, నాట్ టెంపుల్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ, రిమూవ్ ద మార్బల్స్ అండ్ ప్రింట్ ద బుక్స్ అండ్ డిస్ట్రిబ్యూట్. ఎప్పుడు 100 ఏళ్ల క్రితం ప్రభుపాదుల వారు గురువుగారు చెప్పారు, నువ్వు టెంపుల్ మార్బల్ తీసేయి, గుడి క్లోజ్ చేసేసినా పర్లేదు, ఈ ధర్మ ప్రచారం ఆపద్దు అని చెప్పారు. కానీ ఊరికే గుళ్ళు కట్టడం కాదు, కన్స్ట్రక్ట్ ఏ పర్సన్. ఇప్పుడు ఏమండి, మూల కూర్చుని జపం చేసేసుకోవచ్చుగా, భజన చేసేసుకోవచ్చుగా, ఎందుకు మాట్లాడాలి సార్ అర్ధరాత్రి దాకా? ఇప్పుడు ఆ పిల్లోడు తయారయ్యాడుగా, వాడు కాలు కుంటుకుంటూ ఎందుకు వచ్చాడు? మీరు వీడియో చూశారుగా, వాడి ఇంటి పరిస్థితి. సెల్ వెనకాలం చూపించేద్దాం. వాళ్ళు మార్పు ఎలా వచ్చింది? మార్పు ఎలా వస్తుంది సార్? మన జ్ఞానం చెప్తే వస్తుంది. వాళ్ళు ఎందుకు పాడైపోయారు? ఇప్పుడు మీరైనా నేనైనా అయ్యో వాళ్ళు పాడైపోతున్నారు అని బాధ ఎందుకు వచ్చింది? వాళ్ళు ఎందుకు పాడైపోయారు? ఒక స్త్రీ, గోదావరి మర్యాద నేర్వవలసిన ఒక స్త్రీ రాధమోహనం, ఒరే రాధమోహర్, ఒరే గుండు, నీ పీక చాకుతో కోసేస్తాను అని నాకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టిందంటే ఆవిడకి ఏమెక్కింది? ఆ పనికి వాళ్ళ బుక్ ఎక్కింది. నేను ఆవిడ అమ్మ అన్నాను, నాకు భగవద్గీత ఎక్కింది. ఆవిడ కూడా కృష్ణుని అంశ కాబట్టి ఆవిడ నాకు తల్లి లాంటిది, నేను చెప్పగలను. ఆవిడ దృష్టిలో నేను శత్రువుని, ఎందుకని? ఆ పనికి వాళ్ళ బుక్ ఎక్కింది కాబట్టి. నా మీద కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు? వాళ్ళు ప్రేమమతం కాబట్టి. మీరు బొకడా బైబుల్ అన్నారు కాబట్టి వాళ్ళు ప్రేమించాలిగా. ఓ చెంపేద కొడితే ఓ చెంపేద, ప్రేమ మతం కదా, నిరూపించుకోవాలిగా. నేను అన్నది నిరూపించకూడదుగా, నేను అన్నది అబద్ధం చేయాలి వాళ్ళు, అవునే కదా కదా. నేను అప్పటికీ ఎన్నిసార్లు చెప్పాను ఆవిడతో, మీతోనే, ఎవరితోనే ఇంటర్వ్యూ చేస్తే ఏం చెప్పాను? నేను చెప్పింది తప్పు నిరూపించేది, క్షమాపణ చెప్తాను చెప్పి. సో చూడండి, ఈ పిల్లవాడి ఇంట్లో పరిస్థితి అండి. ఒకసారి కమ్ బ్యాక్ టు చూడండి, ఈ పిల్లవాడి ఇంట్లో పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కావాలంటే ఆ పిల్లవాడిని అడుగుదరు. ఇది చూసాను ముందు, ఇది చూసే, ఇది వాడి ఇంట్లో పరిస్థితి. కింద మీద అన్ని జీసస్ ఫొటోస్ చూడండి, చూశారు కదా. మళ్ళీ మొదలు పెడుతున్నాను. అక్కడ పైన మాత్రం రాముడి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు పిక్. ఎస్. ఎందుకు ఇలా? అది పెట్టినందుకు సాతాన్ అంటారు అబ్బాయి. వాళ్ళ నాన్న పేరు వెంకటేశ్వరరావు, వాడు సాతాన్. ఇప్పుడు సాతాన్ యాక్చువల్గా మీరు ఇందాక టాపిక్ అక్కడి నుంచి వెనకొచ్చి పండు తినమని చెప్పింది ఎవరు? సాతాన్. అందుకే మేము సాతాన్ మహారాజ్కి మేము చెప్తాం, ఎందుకంటే అది బెస్ట్ హ్యూమన్. అతను హీరో, అతను ఎవరిని బెదిరించలే. మీ పిల్లల మాంసం మీతో తినిపించేదను, ఇలాంటి లత్కోరు వాక్యాలు అతను పలకలే. మీ పిల్లల బండకేసి బోధవాడు ధన్యుడు, ఇలాంటి నాన్ సెన్స్. ఏం సార్ టాపిక్ డైవర్ట్ ఏం లేదు. మన ధర్మము అధర్మం రెండూ మాట్లాడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ పెరగడం వలన వెజిటేరియనిజం పెరిగింది. బీఫ్ తినేవాడు శుద్ధ సత్వ ఆహారానికి వచ్చాడు. సత్వగుణం పెరిగితే ఏమవుతుంది? హ్యుమానిటీ పెరుగుతుందండి. నువ్వు అడ్వైంది తినేస్తే హ్యుమానిటీ ఎలా వస్తుంది కదా. ఇప్పుడు మీ నాన్న గొప్పోడు, మాకే అభ్యంతరం లేదు, మీకు మాత్రమే. మా నాన్న నాకు గొప్పోడు, తప్పలేదు. నేను నమ్మిందే నమ్మాలే, నేను తిన్నదే తినాలే, ఏంటి సార్ ఇది కదా. ఇది రాక్షసత్వం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇస్కాన్ ఏం చెప్తుందంటే, కృష్ణ భగవానుడు భగవద్గీత ప్రకారంగా, భాగవతం ప్రకారంగా అన్నిటినీ సృష్టించిన వాడు, అందరికీ మూలమైనవాడు, మమైవాంశో జీవలోకే. సో దాన్ని శంకర, మధ్వ, రామానుజ ఆచార్యులు అంతా ఒప్పుకున్నారు. అన్నమయ్య ఏమంటాడు అలా చూపిస్తూ, ఇతడొకడే సర్వేశ్వరుడు, సితకమలాక్షుడు, శ్రీ వెంకటేశుడు అని చెప్పాడా. ఇతన్ని నమ్మాలి, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఈ బెదిరింపు లేదు. అందరూ ప్రశాంతంగా ఆనందంగా భక్తి చేయండి. ఇప్పుడు నేను అడిగబోయే ప్రశ్నతో నవ్వొద్దు కాదు, కోప్పడకూడదు. మరి మీరు కోపం ఎందుకు రాకూడదు అన్నానంటే, కామం అనేది మన సబ్జెక్టేనా? భగవద్గీతలో చెప్పారు. సెక్స్ అంటే మీ దృష్టిలో ఏంటి చెప్పారు భగవద్గీతలో? ధర్మ అవిరుద్ధో కామోస్మి. కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, ఐఎమ్ ద సెక్స్ విచ్ ఈజ్ నాట్ అగెనిస్ట్ ధర్మ. భగవద్గీత చదవాలి.
ధర్మానికి విరుద్ధం కాని కామం నేనే అని చెప్పాడుగా. ధర్మ అవిరుద్ధో కామోస్మి. ఏంటి వాట్స్ రాంగ్? ఇప్పుడు మీరు అన్నమయ్య సినిమా చూశారుగా, స్వామి అని ఎటకారంగా చెప్తాడుగా అన్నమయ్య వెంకటేశ్వరతో. మీకు ఏం కనపడుతుందంటే ఏం చెప్పాడు? తల్లిదండ్రులు చేసే సృష్టి కార్యం అని చెప్తాడు. మొత్తం దిగిపోద్దిగా ఆయనకి కదా. కాబట్టి జన్మ దేనికి అనేది మనకి 3 చాలా ముఖ్యమైనవి. ఏమిటి ఆ 3? ఇంగ్లీష్లో MOOD 3 కాదు, తెలుగు 3. ఏమిటవి? ఆ 3 ఏమిటంటే, ఫస్ట్ దుర్లభం మానుషం జన్మం. దుర్లభం, రేర్. ఈ భర్త చాలా రేర్ అండి, మళ్ళీ రాదు. నువ్వెవడవో పుట్టి పెరిగి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, రేపు లేకపోతే నీ పేరు రాధమాధవ దాస్ కాదు, మహేంద్ర కాదు, సుబ్రహ్మణ్యం కాదు, ఏం కాదు. ఒరే శవానికి బొట్టెట్టారా, శవానికి నీళ్ళు వేసారా, ఏంటి నీ పేరు అదే. అందుకని ఆ శవం అయ్యే లోపల శివాన్ని తెలుసుకో, అది మన శాస్త్రం చెప్పేది. అందుకని బెస్ట్ 2 అక్షరాలు 3 అక్షరాల కోసం కొట్టుకు చచ్చిపో అని చెప్పట్లే. అందుకని ఆ మూర్ఖ మతాల నుంచి దూరంగా ఉండండి అని చెప్పేది. అది వైరస్, అది. సెక్స్లో కూడా మరి ఎందుకు స్వామి చెప్పండి. టాపిక్ అదే, దీన్ని వేస్ట్ చేసుకోవద్దు. దుర్లభం మానుషం జన్మం. జన్మ ఎలా వచ్చింది? జన్మ అమ్మా నాన్న కలయిక వలన కదా. ఈ జన్మ దేనికి వచ్చింది? నువ్వు మళ్ళీ పుట్టకుండా ఉండడానికి. దుర్లభం మానుషం జన్మం. దుర్లభం ముముక్షత్వం, మోక్షం పొందడానికి. దుర్లభం మహాపురుష సంశయం, మహాత్ముల యొక్క అసోసియేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఆ సాంగత్యం చాలా దుర్లభం. కాబట్టి మళ్ళీ పుట్టకుండా ఉండడానికి పుట్టుకు తప్ప. మళ్ళీ అన్నమయ్య తిడతాడు, చెప్పడు. అన్నమయ్య తిడతాడు. ఏమని తిడతాడు తెలుసా? ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. విడువను ఆహారంబును విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆశలు మాధవ నీ మాయా. విడిచెద సత్కర్మంబులు విడిచెద నాచారంబును, విడిచెద గురువును దైవము మాధవ నీ మాయా. అనమే లాస్ట్ చరణంలో చెప్తాడు, అంత అద్భుతంగా ఉంటుందంటే, తగిలెద బహుళంపటముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా, నగి నగి నన్నేలిన శ్రీ వెంకటేశ్వర నాకా ఈ మాయా. కాబట్టి ఈ శరీరానికి ఆహార నిద్ర భయమైథునాంచ. మైథునం అంటే సెక్స్. ఆహారం శరీరానికి అవసరం. భయం ఉంటుంది, ఇది ఎవరన్నా ఏం చేస్తారేమో. మైథునం అవసరమైన వాళ్ళు. చివరిది ఆహార భయ నిద్ర. ఈ 4 కామన్. పశువుకైనా జంతువుకైనా మనిషికైనా కామన్. ఒకడు ప్లేట్లో ఇలా కూర్చుని బల్ల మీద బంగారు పల్లెల్లో తినచ్చు, ఒక్కొక్క రోడ్డు పక్కన తినచ్చు, కానీ ఫీలింగ్ తినడమేగా, అవునా? కాబట్టి ఈ మార్పు ఆ ప్లేట్లోనో దీంట్లోనో లేదు. మార్పు కేవలం నీ ఆలోచన ఆచరణ దాన్ని బట్టే ఉంది. ఈ పుట్టుక కేవలం 4 ఇట్ల కోసమైతే కాదు అని చెప్తుంది శాస్త్రం. ఆహార నిద్ర భయమైథునాంచ ఎతత్ నర పశూనాం సామాన్యమేతత్. ఇది కామన్ ఫర్ బోత్. ధర్మేణ హీన పశుభి సమాన. నీకు ధర్మం లేకపోతే నువ్వు పశువుతో సమానం. కాబట్టి ఇవి టాపిక్స్ కాదు. మీరు కావాలితే మీకు రూడ్గా అర్థమయ్యేలాగా, తుకారాం సినిమాలో ఈ తుకారాం మీదకి ఒక ఆవిడని పంపిస్తే ఆయన ఆ అద్దంలో యు ఆర్ గోయింగ్ టు బికమ్ అని చెప్తాడు. ఆవిడ అద్దంలోనే ఆవిడకి వృద్ధురాలుగా కనబడుద్ది, కుష్టి అయిపోతుంది, ఆవిడకి అర్థమైపోతుంది. కాబట్టి కేవలం ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాలు మనస్సుతో మనం ఆగిపోకూడదు. బుద్ధితో, బుద్ధిపై ఎవరైనా తిరిగితే ఏమని తిడతాం? బుద్ధి లేదు అంటుంటాం. బుద్ధికి పైన ఏముంది? ఆత్మ. కాబట్టి మనం అందరం ఆత్మదృష్టితో జీవించి పరమాత్మని చేరాలి. అదే రామాయణం చెబుతుంది, అదే భాగవతం చెప్తుంది, అదే ఉపనిషత్తులు చెప్తున్నాయి, అదే భగవద్గీత చెప్తుంది. భగవద్గీత ఎంత ఏంటంటే ఆత్మతత్వం కదా. అందుకనే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, భగవద్గీత ఫర్ ఆల్ హ్యూమన్. ఇంకా వేరే మతాలు వాళ్ళకే.
కాబట్టి ఆత్మదృష్టిని పెంచేటువంటి ప్రతి పుస్తకాన్ని మనం ఫాలో అవ్వాలి. కేవలం అక్షరాల దగ్గర ఆగిపోవడం ఏంటండి? దేవుణ్ణి పొందడానికి ఓం అని కూడా పొందొచ్చు, ఒక అక్షరం. ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరాలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే 32 అక్షరాలు. అందుకని ఏదో 2 అక్షరాల దగ్గర ఆగిపోయే మూర్ఖత్వ పిశాచాల నుంచి ఈ దేశము, ధర్మము, ఈ ప్రపంచం రక్షించబడుగాక. విశాలంగా ఆలోచించండి. ఈ జీవితాన్ని సార్థకం చేసుకోండి. అది భగవద్గీత చెప్తుంది, భాగవతం చెప్తుంది. ఇస్కాన్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ విచ్ ప్రమోట్స్ సనాతన ధర్మం. ఇందాక కొట్టకూడదు తిట్టకూడదు అన్న ఎందుకంటే సెక్స్ అని అడిగిన తర్వాత ఇంత చెప్పారు కదా, మీకు ఎక్స్పీరియన్స్ లేదు అంటే. ఈ ప్రశ్న చాలా పాతది నాన్న. ఈ ప్రశ్న ఎవరు అడిగారు చెప్పు? తెలీదు. మండన మిశ్రుని భార్య ఎవరు? ఓ అంత పాతదా? ఇవన్నీ ఓల్డ్ క్వశ్చన్స్. ఏం పెద్ద నువ్వు కొత్త క్వశ్చన్ ఏం అడగట్లేదు నాన్న. ఈ క్వశ్చన్ ఆయన అడిగారు. సామవేదం షణ్ముఖ శర్మ గారు అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మనకి శాస్త్రం ఉంది కాబట్టి. ఇంకోటి మా వరకు సెక్స్ ఒకలా ఉంటే మీ వరకు సెక్స్ ఏంటి అంటే మరి కాదు నాన్న. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏదైనా కావాలి అనిపించడానికి కారణం ఏంటి? కోరిక కదా. మరి కోరిక పుట్టడానికి కారణం ఏంటి? నీ అలవాట్లు, నీ ఆహారం కదా. ఇప్పుడు నేనేం తిన్నాను నీ ముందు? ఫ్రూట్స్ కదా, సత్వగుణం. అవునా? ఒక్క భోజనం చేస్తాను. రేపు కృష్ణాష్టమి వస్తుంది, నీళ్ళు కూడా తాగడం. ఇలా నెలకి 2 సార్లు ఏకాదశి వస్తుంది. ప్రయాణాలు. సరే, మేము తినే ఆహారాలు మీరు తినరు, కానీ మాకున్నది మీకు ఉంది కదా. అదే మనస్సు, శరీరంలో ఉంది కదా. మనస్సుతో పాటు అది ఉంది కదా. మనస్సు వల్లనే కదా అవన్నీ. అంగం అవుతుంది కదా మీకు. మనస్సు వల్లనే కదా ఇవన్నీ. ఇప్పుడు తల దేనికి వాడాలి? ఆలోచించడానికి. అందుకని తలతో మేకు కొట్టకూడదుగా, ఒక్కబడదు స్కల్ కదా. కాబట్టి మనకి భగవంతుడిచ్చిన ప్రతి వస్తువుని దేనికి వాడాలో దానికి వాడాలి. కానీ 100% కంట్రోల్ అవుతాయా స్వామి? మనకు ఉండే బిజీనెస్ని బట్టి మనం చేసే బిజినెస్ అంటే ఇంపార్టెంట్ వర్క్. మనకి ఇంపార్టెంట్ ఏంటి? పొద్దున్న లేవడం, జపం చేయడం, మౌనం ఉండడం, చదువుకోవడం, హోమం చేయడం, ఇవన్నీ చేయడానికో ఏదో చేయడానికి అని కాదు స్వామి. మీలాగా ఎవరైనా అవ్వాలనుకుంటారు, ఎందుకంటే మీరు పాటించే ధర్మం ఇస్కాన్తో పాటు ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉండాలని కోరుకునే వాళ్ళం. కానీ నిజంగానే కంట్రోల్ చేసుకోగలుగుతామా? ఆహార అలవాట్లు ఆలోచనలతోనే సరిపోతుంది. దీనికి మా పెద్ద స్వామి చెప్పారు. మీకు బుక్ చెప్తాను, బ్రహ్మచర్య ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. చదవండి, మీకు తల బదులైపోయి అంత వేడెక్కిస్తుంది, అంత గడ్డి పెడుతుంది. భాగవతంలో ఈ టాపిక్స్ బోల్డ్ వస్తాయి. మామూలు గడ్డి పెట్టరు. ఎవరు? వృషభదేవుడు 100 మంది కుమారులతో చెప్తారు, పంది చేస్తుంది రాది, పంది చేస్తుంది, పందిలా జీవించకు. కేవలం దానికోసం కాదు నువ్వు పుట్టింది, హయ్యర్ టేస్ట్. నువ్వు పుట్టింది ఒక ఉన్నత లక్ష్యం, మోక్షం కోసం. అదవుతుందా? కాబట్టి శరీరంలో ఉన్న భాగం వలన నీకు రోగం వచ్చేయకూడదు, యోగం రావాలి. హెల్త్ బాగున్న రోజులు మీకు మీరు బాగా చూసుకోగలరు. మీ జీవిత అంతంలో మీకు వయసు మీద పడ్డప్పుడు, మిమ్మల్ని చూడడానికి ఒక కొడుకో, ఎప్పుడైనా వయసు అయిపోయినప్పుడు మీ పరిస్థితి ఏంటప్పుడు? కదా, ఇప్పటిదాకా ఎవరు చూశారు? మీకు వయసు ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు. పిచ్చి మాట. భగవద్గీతలో 12వ అధ్యాయంలో 19వ శ్లోకం, భగవద్గీతలో 4వ అధ్యాయంలో 22వ శ్లోకం. ఇవి నేను ఫాలో అయ్యేది. ఏమండి, ఇంత వాయిస్ మా అన్నయ్యకి రాదుగా, మా తమ్ముడికి రాదుగా. ఈ వంశం సెలెక్టెడ్. నీకు గుర్తుపెట్టుకోండి. నువ్వు పాడతావు నాన్న నాలాగా? లేదు. ఇదంతా నేనేమంటా అంటే దిస్ ఇస్ ఆల్ డిజైన్డ్ బై గాడ్. కాబట్టి ఈ డిజైన్ చివరిది కూడా ఆయనదే. ఓ పసిపిల్లవాడు బ్యాగ్ సర్దుతాడా, ప్రయాణానికి టికెట్లు కొంటాడా, వాడు చక్కగా వాళ్ళ అమ్మ రెడీ చేస్తే కూర్చుంటాడు. సో ఐఎమ్ లైక్ ఎ కిడ్ ఆఫ్ ద గాడ్. ఇప్పటిదాకా ఎవరు నడిపించారు, ఎవరు రక్షించారు? ఇందాక ఒకటి చెప్తాను నానే పద్యం. బలమెవ్వడు బలహీనులకు, బలమెవ్వడు కరిరాజుకున్, బలమెవ్వడు సుగ్రీవాదులకున్, బలమెవ్వడు పాండురాజసుతుల భార్యకున్, బలమెవ్వడు నీకు నాకు నిజముగా కృష్ణ. ఏమండి, పడిపోతుంది సార్. నువ్వు ఏం చేసినా పడిపోద్ది. నువ్వు మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా, సద్వినియోగం చేసినా, దుర్వినియోగం చేసినా, ఇది పడిపోయే లోపల
అంగదా అంటే భగవంతుడు, గద్ ఎప్పుడు లోపల కలిగి ఉండు. మీరు అంగము అన్నారు, నేను అంగదా అన్నాను. ఎప్పుడు లోపల భగవంతుని కలిగి ఉండు, శరీరంలో ఒక భాగాన్ని కాదు యోగాన్ని కలిగి ఉండు. శరీరం పడిపోయేటప్పుడు నారాయణ అనగలుగు. అలా అనడం కోసం నిత్యం అభ్యాసం చేయి. పొద్దున్న చూడండి నేను మాట్లాడను, మరి మాట్లాడకుండా ఏం చేస్తావు? మేడ మీదకి వెళ్ళి భౌతిక చదువుతా, హోమం చేస్తా, జపం చేస్తా, అటు ఇటు తిరుగుతూ. ఇవన్నీ ఎందుకు? ప్రాక్టీస్ దేనికి? చిట్ట చివర ఎప్పుడు పడిపోయినా కృష్ణ నరజన్మ బందాగి నాలుగేరు ఆగే నారాయణన భారదే. కృష్ణ ఇది కన్నడ. నరజన్మ వచ్చినందుకు, నాలుగు ఉన్నందుకు నారాయణ అనొచ్చు కదా, కృష్ణ అనొచ్చు కదా. అందుకే పురందాస్ చెప్పారు, ఏం చెప్పారు? రామనామ పాయాసక్కే కృష్ణనామ సెక్కేరే విఠల నామ తుప్పవ జవసి బాయ సప్పిరి సిరో. ఏం చెప్పాను? రామనామం అనే పాయసంలో కృష్ణనామం అనేటువంటి పంచదార వేసి, విఠలనామ తుప్ప చేసి, తుప్ప అంటే కండలో నెయ్యి వేసి బాయ సప్పిరి చప్పరించు, ఆస్వాదించు అని చెప్పారు. మీకు భోజనం ఫుల్గా చేశారండి, మళ్ళీ వీడు వాడు వచ్చి సార్ మంచి బిర్యానీ తెచ్చాను సార్ అన్నారనుకో, పెట్టు అంటావేంటి? అనవు. ఎందుకని? నిండు ఉంటుంది కాబట్టి. ఆల్రెడీ నిండిపోయిందిగా. అలా భగవన్నామం చేయడం, భగవంతుడి కథ వినడం, భగవంతుడి గురించి ఆలోచించడం, ఆ సేవలో నిమగ్నం అవడం వలన ఇంకా వేరే దాని మీద ధ్యాస రాదు. నువ్వు బేవర్చుకుంటే ఈ విల్ మైండ్ దేవిల్చి వర్క్షాప్ అవుద్ది. అందుకని నేను ఉండనుగా. ఇందాక ఏం చెప్పాను మీతో? ఇందాక ఖాళీగా ఉన్నప్పుడు ఎవరన్నా పిలిస్తే ఎవరన్నా ఆనందపడతాడు, నాకు ఎవరన్నా పిలిస్తే బీపీ వస్తుంది అంటాడు. ఎందుకని? నాకు టైం లేదు కదా. నేను పుస్తకాలు గుట్టల కొద్దీ ఉన్నాయి, నాకు అవి చదవాలి. కాబట్టి మనం ఈ శరీరంతో, ఈ ఇంద్రియాల ద్వారా పొందే ఆనందం ఏదైనా లిమిటెడే, గుర్తుపెట్టుకోండి. మీకు పదార్థం ఇష్టమైంది చెప్పండి. స్వీట్ ఫ్రూట్స్. ఉదాహరణకి మీకు గులాబ్ జామ్ ఇష్టం, ఎన్ని తింటారు? 50 అయితే తినలేవు కదా. ఐస్ క్రీము 2 కేజీలు అయితే తినలేవు కదా. మరి ఇష్టం అన్నావు, ఇష్టం ఒప్పుకోదు కదా. సేమ్ శరీరంలో ఉండే అన్ని ఇంద్రియాలు, అన్ని భాగాల పరిస్థితి అదే. కాబట్టి అన్లిమిటెడ్ హ్యాపీ ఎక్కడుందో అక్కడ వెతుకుతాం. అది నేర్పించారు ప్రభుపాదుల వారు. అన్లిమిటెడ్ హ్యాపీ ఇన్ కృష్ణనామ. దానికి అందుకనే ఓ మంచి సంస్కృత పదం ఉంది, నందతి 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 నిత్యం. సింహాచల శాస్త్రి గారు చాలా వాడుతూ ఉంటారు ఈ పదం. మాకు సంస్కృతంలో ఒక కీర్తన పొద్దున్నే పాడతాం 4:30కి. అదేంటది? అది తర్వాత సాంగ్ కూడా పాడే, అది మళ్ళీ వస్తుంది. శ్రీరాధికా మాధవయోరపారా మాధుర్యలీలా గుణరూపానాం ప్రతిక్షాణాస్వాదనలోలుపశ్య వందే గురుం శ్రీ చరణారవింద. ఏమర్థమైంది? మనస్సు, శరీరం, అంగం ఇవన్నీ మాట్లాడదా? దానికి ఆన్సర్ శ్రీరాధిక మాధవయోరపార మాధుర్య లీల గుణ రూప నామ్నం. రాధామాధవుల యొక్క గుణము, నామము, రూపము, లీల, వీటిని ఎప్పుడు ప్రతిక్షణాస్వాదనలోలు ఎప్పుడు ఆనందిస్తూ ఉంటాడు. అటువంటి గురువు గారికి నా ప్రణామాలు. దీనికి త్యాగరాజ స్వామి కూడా ఆన్సర్ ఇచ్చారు నీకు. చందురు వర్ణుని అందచందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువా రెందరో మహాను బావులు. ఎప్పుడు బ్రహ్మానందాన్ని అనుభవించాలి. ఎలా? చందురు వర్ణుని అందచందమును. చంద్రుల్లాంటి అందచందము కలిగిన ఆ రామచంద్రమూర్తిని హృదయంలో చూసి ఎప్పుడూ బ్రహ్మానందం అనుభవిస్తుంటే ఇది తుచ్చం కదా. రామానుజాచార్యుల వారికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడిని ఆయన వాళ్ళ పిన్ని వచ్చి, నీవు ఎలాగా పెళ్లి చేసుకుని వదిలేసి సంసారం వదిలేసి సన్యాసం అయిపోయావు, వీడన్నా చేసుకోకపోతే ఎలాగా అందావిడ అని గోవింద పెరుమాళ్ళని పిలిచారు. ఆయన చెప్పాడు రామానుజుల వారు. చెబితే పెళ్లి చేసుకున్నాడు.
పెళ్ళయ్యి ఫస్ట్ నైట్ అయ్యాక మర్నాడు ఆ పిల్లని అడుగుతారుగా, ఏమ్మా అంటే, అదే మా ఆయన నేను కూర్చుని కబుర్లు చెప్పుకున్నామన్నా. ఈ అత్తగారికి ఇంకా డిస్టర్బ్ అయిపోద్ది కదా. మళ్ళీ రామానుజు వారి దగ్గరికి వచ్చి, మీ తమ్ముడు ఏమిటిరా బాబు ఈ సంతానం ఏమి కబుర్లు చెప్పుకున్నారంటే పిలిచారు. ఏమిటి అన్నారు. రంగనాథ స్వామి గురించి అలా చర్చ చేస్తూ ఉన్నాం నేను నా భార్య అన్నాడు ఆయన. మరి అంతే నీకు వచ్చినాయి మరి అన్నారు రామానుజు గారు. అంటే రంగనాథుడు విభవాన్ని చర్చిస్తూ ఉంటే ఆ హేయమైన కార్యాన్ని చేయడానికి మనస్కరించలేదు. అంతటా రంగనాథుడే కనిపిస్తుంటే నేను ఎలా అన్నాడు. ఆహా అంత గొప్పోడువా నువ్వు అని చీకటి గదిలో ఒక సూది వేసి తీసుకురా అన్నారు. మనమైతే పెద్ద టార్చ్ లైటో సెల్లోదో వేసి తెచ్చేస్తాం. ఆయన వెళ్ళి తెచ్చేశారు. రామానుజు వారు చెప్పారు, నువ్వు తురి ఆశ్రమానికి సిద్ధంగా ఉన్నావు అని. అటువంటి నేల ఇది. ఇందా చెప్పానా, తపో భూమి హరగావాయ్. ఎంత బాగా చెప్పేస్తాను. అర్థమైందా? అలాంటి చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేల ఇది. మీరు కావాలితే ఇతర మత చరిత్రలు చూడండి, ఆ త్యాగ సంబంధం ఏముండదు, భోగ సంబంధం రోగ సంబంధం తప్ప. కాబట్టి వ్యతిరేకిస్తాను తప్ప మనకి ఎవరి మీద ద్వేషం ఉంటుందన్న. స్వామి అసలు సన్యాసులు పెళ్లి చేసుకోకూడదు ఈ నియమాలన్నీ ఎందుకు అసలు? కానీ ఇప్పుడు నువ్వు ఈ స్టూడియోలో ఇక్కడ కూరగాయల షాప్ ఎందుకు పెట్టవు? ఇక్కడ ఖాళీగా ఉందిగా, రెడ్డి రేపటి నుంచి కూరగాయలమ్ము. ది పర్పస్ ఆఫ్ స్టూడియో ఈజ్ నాట్ ఫర్ సెల్లింగ్ కూరగాయలు కదా. అలా పర్పస్ ఆఫ్ సన్యాస ఈజ్ డిటాచ్మెంట్. సన్యాసం అంటే విడిచిపెట్టడం. ఓకే, సన్యాసం అంటే విడిచిపెట్టడం. నువ్వు అన్నీ విడిచిపెట్టు, ఫైనల్గా శరీరం విడిచిపెట్టు. విడిచిపెట్టేప్పుడు సంతోషంగా విడిచిపెట్టు అనకూడదు. ఇంకా కొంతమంది ఉంటారు సౌకాల్డ్, వాడు ఇంకా ఇంటి మీద వ్యామోహం ఉంటుంది, ఒంటి మీద వ్యామోహం ఉంటుంది, మళ్ళీ మిరపకాయ బజ్జీ కావాలంటాడు. అవి ఉండకూడదు. నాకు అది ఉంటేనే తింటాను, అవి ఉండకూడదు. ఈ బాడీ సస్టైన్ అవ్వడానికి ఏమంటే ఇంత 4 గంటల నుంచి మాట్లాడాను నేను కాదు ఒక జ్యూసు ఇంత న్యూసు ఎవరిచ్చారు శక్తి? ఆహారపు అలవాట్ల వల్ల. అంటే ఏమన్నా 3 సార్లు తినంగా మరి ఒక భోజనమే, అది కూడా ఈ డిఫరెంట్ ప్లేసెస్, ఒక్కోసారి సూపర్ హిట్, ఒకసారి సూపర్ ఫట్, చివిడిపోయి గట్టిది, రకరకాలు. సేమ్ ఫుడ్ ఉండదు, కుదరదు. మనకేమంత అసిస్టెన్సీ ఏం లేదు. భగవంతుడు ఆధారపడ్డామండి చిట్ట చివరి వరకు కూడా. అదేందా? రాధా మనోహర్ దాస్ గారు ఎప్పుడైనా బాగా బాధపడిన సందర్భం ఉందా? నాకు ఎప్పుడూ ఉండే బాధ ఒకటే. ఏడ్చారా ఎప్పుడైనా? కన్నీళ్ళు వచ్చాయా మీకు? ఏడుస్తాను, ఎందుకంటే భగవంతుడి కోసం ఏడుస్తాను. లాస్ట్ టైం ఎప్పుడు కన్నీళ్ళు గార్చారు మీరు? ఎప్పుడైనా బాగా అంటే భగవంతుడిని ఎప్పుడైనా మంచి కీర్తన వింటే ఏడుపు వస్తుంది. అలా అంటే లాస్ట్ టైం అని నేను చెప్పలేను, కానీ ఒక కీర్తన వింటే అలా గొంతు పూడుకుపోయేది ఒకటి ఉంది. ఆ కీర్తన అన్నమయ్యది. అదేమిటంటే అద్భుతం. అన్నమయ్య చాలా బాధపడుతూ చెప్తాడు. అందువల్ల ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎన్నాళ్ళు ఉంటావు ఇందులో? ఎన్నాళ్ళున్నా చింతా పరంపరలేగా. సాగంటి కోటేశ్వర గారు ఐసీయూలో ఆడుంటాడా, బయట అద్దం దగ్గర నుంచి చూస్తుంటారా? ఆయన కూడా అప్పుడు జోకులు వేస్తుంటారు కదా సాగంటి గారు. వాడికి తెలియదు ఏమిటి, అంతకుముందు వాడు కూడా అద్దాల్లోని చూసినవాడేగా. అంతమంది వచ్చారంటే ఓహో మన టైం అయిపోయిందని వాడికి తెలుసులే అని సరదాగా చెప్తారుగా. నేను ఐసీయూ గురించి ఏం చెప్తానంటే ఐసీయూ అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా టైం అయిందా ఐసీయూ. ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కాదు, ఐసీయూ. టైం అయిందా, నేను చూస్తున్నాను, ఇంక నువ్వు చూడాల్సిందే ఉందని. అర్థమైందా? అందుకని అన్నమయ్య బాధపడేది ఏమిటంటే అతని కరుణారసంబు అబ్బకుండక గదా, బతిమాలి పలుగడల
పారాడవలసే. అంటే మధ్యలో ఇంకో చరణం ఉంటుంది, ఆ చివరి దాంట్లో అతని చూపులు పడకపోతే మళ్ళీ పుట్టి ఎన్నో యోనుల్లో ఎన్నో ఇళ్లల్లో పుట్టాల్సి వస్తుంది కదా, అందుకని పుట్టద్దు. పుడితే ఏమవుతుంది, మళ్ళీ చావాలి. అందుకని దీనికి శంకర్లు వారు ఏం చెప్తారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎవరిని తిట్టారు మూఢాని? ఈ శరీరమే శాశ్వతం అనుకున్నవాడు మూఢుడు. పాండిత్యం గొప్పదనుకున్నవాడు మూఢుడు. పాండిత్యానికి కాదు మన ప్రయారిటీ, భక్తికి. వెంకటేశ్వర స్వామికి బంగారు గిన్నెల్లో పెట్టాడు వాళ్ళ పినమాంగారు, వెళ్ళాడా? మరెవరింటికి వెళ్ళాడు? కుమ్మరాయన ఇంటికి వెళ్ళాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు కదా. సొమ్ములు, అది ఎంత బాగుంటుంది, మనం ఎంత పాడుకుంటే ఎంత అవుతుంది. కాబట్టి ఇలా ఆనందాన్ని పొందుతూ మీరు గమనించండి, 4 గంటల నుంచి మాట్లాడుతున్నాను, ఒక జ్యూస్ తాగి మాట్లాడుతున్నాను. ఈ శరీరం దేనికి ఉపయోగపడాలో దానికి ఉపయోగపడుతుంది. శాంతి గారు కూడా అదే చెప్తారుగా, ఇలా భగవంతుడి కథ చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలు అంటారు. నాకు అలాంటి కోరికల్లో ఏముందంటే, నేను డ్యాన్స్ చేస్తాను ఎప్పుడైనా ఇస్కాన్కి వెళ్తే. మొన్న కూడా మా గురువుగారి బర్త్డే, అలా డ్యాన్స్ చేశాం. అయితే ఒక 25 ఇయర్స్ ముందు ఇంకా బాగా డ్యాన్స్ చేసేవాళ్ళం. టచ్ ద స్కై అని అరిచేవాడిని. అరుస్తూ ఎగురుతూ పైనుండే సీలింగ్కి గురిపెట్టేవాళ్ళం ఈ కుర్రాళ్ళ పిల్లలతో. సో అప్పుడు మనం 20+ ఉన్నాం. సో అలా డ్యాన్స్ చేసి చొక్కా మొత్తం స్నానం చేసినట్టు అయిపోయింది. చొక్కా స్నానమే, ఇంక పెట్టచ్చు. అలాంటి టైంలో నితాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ గౌర హరి బోల్. ఇంకా అలా కీర్తన టాప్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి అది అలా అలిసిపోయి గో ప్రేమానందే అనేసరికి ఇంకా మృదంగం కరతాలు పక్కన పెట్టేసి సాష్టాంగం పడిపోతాం. అలిసిపోయి ఉంటాం కదా, ఆ సాష్టాంగం పడిపోతే అప్పుడు మైక్లో చెప్పే ఆయన చెప్తారు, నిత్యలీలా ప్రవిష్ట జేవం విష్ణుపాద పరమాంస పరరాజకాచార్య అష్టోత్తర సత్యమశల అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామిశల ప్రభుపాద్కి. ఇలా శ్రీ శ్రీ రాధ గోవింద భగవాన్కి, శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవాన్కి, శ్రీ శ్రీ రాధ గోవింద అష్టసగోవింద గిరిరాజ భగవాన్ శుభ సంధ్యాహారతికి, అఖండ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి, బృహత్మదంగాకి, శిల ప్రభుపాద్ ట్రాన్సెంటల్ బుక్ డిస్ట్రిబ్యూషన్కి, హరినామ సంకీర్తనకి, ఇవన్నీ చెప్పేసరికి జై 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 అలసిపోయింటాం కదా, జై 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 అంటుంటాం. అలా చల్లగా అయిపోతాం. నాకు అప్పుడు కోరిక ఏమిటంటే అలా పడి ఇంక లేవకూడదు. ఎందుకని అప్పుడు మనసంతా శరీరం అంతా అలసిపోయి భగవంతుడిలో లీనమైపోయి ఉంటుంది. కాబట్టి మరణం అందరికి వస్తుంది, అది పెద్ద విషయం కాదు. దీనికి మీరు అడిగిన దానికి ఎంత ఆన్సర్ ఇవ్వగలనంటే 10 hours ఇవ్వగలను ఒక్క క్వశ్చన్కి. కామం అనే దాని మీద 1 day మాట్లాడచ్చు. ఎందుకని రామానుజాచార్యులు వారు బోల్డ్ చెప్పారు, శంకరాచార్యులు వారు చెప్పారు, మధ్వాచార్యులు వారు చెప్పారు, కృష్ణుడు భౌతికత భాగవతంలో చెప్పారు. ఈ ఇంద్రియాలని మనం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. లేకపోతే ఇంతమంది ఆచార్యులు తయారవుతారా? వీళ్ళు తయారు చేసింది ఈ గ్రంథాలే కదా. ఇప్పుడు ప్రపంచంలో సెక్స్ స్కాండల్లో టాప్ మోస్ట్ ఏ మతాలో మనకి తెలుసుగా. ఆడదాన్ని బొమ్మలా చూసి నాశనం చేసే మతాలేవో మనకు తెలుసుగా. అందుకని వాటిని ఒప్పుకోను నేను. వాటిని ఎందుకు ఒప్పుకోనంటే అక్కడ రియాలిటీ లేదు, మొరాలిటీ లేదు, హ్యుమానిటీ లేదు. వాళ్ళు స్పిరిచువాలిటీ గురించి మాట్లాడితే ఎలాగా? అందుకోసం వ్యతిరేకిస్తాం. అందుకని భగవద్గీతలో చెప్తారు, మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సరు 2వ అధ్యాయంలో వస్తుంది. ఏంటంటే సముద్రంలో అలలు వస్తాయా? అలా మనసులో కోరికలు ఉద్భవించినప్పటికీ వాటిని యదా నదీనాం బహువంబవేగ అంటాడు కృష్ణుడు. ఎన్నో నదులు కలుస్తాయా సముద్రంలో? కానీ సముద్రం బయటకు వచ్చిందా? ఎన్నో నదులు సముద్రంలో ప్రవేశించినప్పటికీ
సముద్రం తన చెలియలికెట్ట దాటి బయటికి రాని రీతిగా మనస్సులో ఎన్ని కోరికలు ప్రవేశించినా వాటిని తీర్చుకొన యత్నించని వాడు విజ్ఞుడు, తీర్చుకొన ప్రయత్నించిన వాడు మూర్ఖుడు. అదవుతుందా? కోరిక వచ్చేస్తే తీర్చేసుకోకూడదు. ఇంత వర్షం పడుతుంది కుంభవృష్టి, చివరికి వెళ్ళి సముద్రంలో కలిస్తే అన్ని నదులు, అది దాని సైజు దాటి రాదుగా. ఏంటి ఆ సృష్టి అసలు? అది సృష్టి. అందుకని మీరు ఒకసారి యోగి వేమన సినిమా చూడండి. శేఖర్ అంటే ఆయన ఏమంటాడు, అసలు పిచ్చెక్కిపోతుంది ఆ వైరాగ్యానికి. ఆకాశమునంటూ ఈ పర్వత శిఖరములను ఎవ్వరు సృజించెనో, ఈ మహాంబుది ఈ అనంత జలరాశి ఎవ్వని సృష్టియో. ఎవరు సృష్టించారు ఇదంతా? ఇదంతా ఎవడు? వాడెవడు? ఇలా అడగాలి. అది ప్రశ్న. అందుకని ఆల్రెడీ మేము వంట చేసాము, తినేయాలి, లేకపోతే ప్రపంచాన్ని పెంట చేసేస్తాం, నాశనం చేసేస్తాం, దేశాలను పుట్టించేస్తాం, పాత బస్తీలు పుట్టించేస్తాం, ఆడపిల్లలు నాశనం చేసేస్తాం, ఆవులు గోల్చేస్తాం, గుళ్ళు కొట్టేస్తాం. ఎందుకంటే ఈ మతాలు పిశాచ మతాలు, సెమిటిక్ మతాలు, అబ్రహమిక్ మతాలు ప్రపంచ నాశనాన్ని తప్ప. అందుకోసం ప్రపంచం బాగుండాలంటే సనాతన ధర్మం బాగుండాలి. సనాతన ధర్మం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి. భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే హిందువుగా ఉండాలి. హిందూ దగ్గర కొనాలి, హిందువులనే కనాలి.